దివ్యల మాధురి అంటే తెలియని వారుండరు. ఆమె పక్కా వైసీపీ మహిళా నేతగా పరిచయం. అంతేకాకుండా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు అత్యంత సన్నిహితురాలు. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఈ మాటలు అన్నది కూడా వారే. ఇటీవల లవర్స్ డేను ఈ జంట జరుపుకున్నారు. అయితే నిత్యం ఏదో ఒక రూపంలో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి వార్తల్లో ఉండాల్సిందే. తాజాగా దువ్వెల మాధురి ఒక్క మాటతో సంచలనం సృష్టించారు. దివ్యల మాధురి ఏకంగా లోకేష్కు జై కొట్టారు. ఇక అసలు విషయంలోకి వెళితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీకి చెందిన నేత. అంతేకాదు ఎమ్మెల్సీ పదవిలో కూడా ఉన్నారు. అయితే దువ్వాడ కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో మాధురి తెరపైకి వచ్చారు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టి అవును నిజమే, కష్టాల్లో ఉంటే అండగా ఉండటం తప్ప అంటూ మాధురి ప్రశ్నించారు. ఆ తర్వాత వీరి వ్యవహారం పలు కీలక మలుపులు తిరిగింది. అంతవరకు ఓకే గాని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో మాత్రం తాము పెళ్లికి రెడీ అంటూ మాధురి అసలు విషయం చెప్పేశారు. తమకు గల న్యాయపరమైన సమస్యలు తొలగిన వెంటనే తమ వివాహం జరుగుతుందని, అందరినీ తప్పక ఆహ్వానిస్తామని అన్నారు. ఇలా వీరిద్దరూ నాటి నుండి నేటి వరకు వార్తల్లో ఉండాల్సిందే. స్వతహాగా సాంప్రదాయ నృత్యకారిణిగా గుర్తింపు పొందిన మాధురి వైసీపీలో నేతగా ఎదిగారు. అక్కడ ఏర్పడ్డ పరిచయమే దువ్వాడతో మాధురిని జతకల్సేలా చేసిందని ప్రచారం. గత ఎన్నికల్లో దువ్వాడ గెలుపు కోసం దివ్యల మాధురి ప్రత్యేక టీంను కూడా రంగంలోకి దించారు. తన అభిమాన నేత మాజీ సీఎం జగన్ అంటే తనకు ఎంతో గౌరవమని మాధురి పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. అలా వైసీపీలో మహిళా నేతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మాధురి ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసిన సమయంలో మాధురి తన వాణి వినిపించారు. ఓవైపు పార్టీపై ఉన్న అభిమానం, మరోవైపు దువ్వాడతో అనుబంధం కొనసాగిస్తున్న మాధురికి యూత్ ఫాలోయింగ్ కూడా ఉంది. త్వరలో ఈ జంట వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. అయితే వైసీపీ పార్టీ నేతగా గుర్తింపు పొందిన మాధురి ఓ ఇంటర్వ్యూలో మంత్రి నారా లోకేష్కి జై కొట్టారు. అవును ఇది నిజమే. ఇది పాత వీడియోనా లేక లేటెస్ట్ వీడియోనా తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో యాంకర్ టీడీపీలో స్వీటెస్ట్ పర్సన్ అంటే ఎవరని మాధురిని ప్రశ్నిస్తారు. ఆ మాటకు మాధురి సమాధానమిస్తూ నారా లోకేష్ స్వీటెస్ట్ పర్సన్ అని, వెరీ ఇంటెలిజెంట్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలకు సేవ చేసే గుణాలున్న వ్యక్తిగా లోకేష్ను తాను గౌరవిస్తానన్నారు. రాజకీయాలకు అతీతంగా లోకేష్ అంటే తనకు అభిమానమని మాధురి అంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా దట్ ఈస్ లోకేష్ అంటూ టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాధురి ఏకంగా లోకేష్కి జై కొట్టినట్టు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టేలా మాట్లాడటంలో మాధురి తర్వాతే ఎవరైనా అంటూ మరికొందరు రిప్లై ఇస్తున్నారు. మరి ఈ కామెంట్స్కి మాధురి సంబరపడతారా లేక ఖండిస్తారో వేచి చూడాలి.